ఇంకా మేమైతే శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కైతే వచ్చామండి. ట్రావెలింగ్ వ్లాగ్ అంతా కూడా నేను ఆల్రెడీ మన టీసీఏ వ్లాగ్స్‌లో అప్‌లోడ్ చేసేసాను. అక్కడికి వెళ్లి చూసేయండి మేమెలా వచ్చాము, ఏంటి అని చెప్పేసి మీకే మొత్తం అర్థమవుతుంది. ఇంకా ఇక్కడికైతే వచ్చాం కదా! చాలా ప్రశాంతంగా చాలా బావుంటుందండి ఇక్కడ దర్శనం చేసుకోవడానికైతే. అలాగే రష్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. మనం తొందరగా వెళ్ళొచ్చు. అలాగే తొందరగా రావచ్చు. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మేమైతే ఇంకా పిల్లలకి గుండు చేపించాలి. ఇంకా మా ఆయన కూడా గుండు చేపించుకోవాలన్నాడు కదా! అని చెప్పేసి దర్శనం చేసుకొని గుండు చేపించుకుందామనేసి ఇంకా పెంచులకొండకైతే వచ్చేసామండి. ఆ రోజు శనివారం కావటంతో కొంతమంది జనాలు మాత్రం ఉన్నారు. అంటే ఈ మధ్య వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే ఇలాగైతే జనాలు ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇంకా మేమొచ్చేసి చాలా తొందరగా అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే ఎప్పుడొచ్చినా కూడా మేము పెంచులకొనికి త్వరగా అనేటట్టు హడావిడిగా అయితే ఉంటుంది. ఎందుకో మరి అసలు అర్థమే కాదు నాకైతే. మేమెంత మార్నింగే బయలుదేరినా కూడా ఇక్కడికొచ్చేసరికి అదే టైం అయితే అవుతుంది. ఇంకా 1కి ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అని చెప్పేసి చాలా హడావిడిగా అయితే పరిగెత్తాల్సిందొస్తుంది. ఇంకా ఎంత తొందరగా బయలుదేరాలో మాకైతే అర్థం కావటం లేదు. మేమొచ్చేసి ఇంటి దగ్గర 6కే బయలుదేరినాము. అయినా కూడా 7:30కి మేము రాజంపేటలో చేరుకున్నా అక్కడ బస్సులు లేకపోవటంతో చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడికొచ్చేసరికి 11:45 ఆ విధంగా అయితే అయిందండి టైము. అదే 11:40 ఆ విధంగా అయితే అయింది టైము. ఇంకా రష్ చూస్తున్నారు గదా! పర్వాలేదు. ఉన్నారు జనాలైతే. ఇంకా ఇక్కడొచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుందండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఒక ఉగ్రం అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే అంత గొప్పగా అయితే ఉంటుంది ఇక్కడ దేవుడు. కొండ మధ్యలో అయితే వెలసి ఉంటాడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి. అలాగే ఇక్కడ ఇంకా వంక పారేటప్పుడైతే చూడడానికి చాలా బావుంటుందంట. నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు. చూడాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా పిల్లల్నిద్దరిని కూడా మా లక్ష్మీదేవి వచ్చేసి పాపనైతే ఎత్తుకునింది. ఇంకా మా ఆయన వచ్చేసి చరణ్‌నైతే ఎత్తుకొని ఇంకా వెళ్తా ఉన్నామండి. అంటే కొంచెం దూరం నడవాల్సింది ఉంటుంది. ఆల్రెడీ మన టీసీఏ వ్లాగ్స్‌లో నేను అంతా కూడా అప్‌లోడ్ చేసేసి ఉన్నానండి. ఇంకా అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసే కొద్దీ చూడాలనిపిస్తా ఉంటది. తర్వాత ఇంకా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అన్నట్లుగా అయితే ఉంటుందండి. ఇంకా కొండ చూసారు గదా! ఎంత బావుందో ఇక్కడంతా కూడా చాలా చాలా బావుంటుందండి. కొండలు గానివ్వండి, తర్వాత ఈ ప్రదేశం అంతా కూడా చాలా హాయిగా, ప్రశాంతంగా ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ లాగైతే ఉంటుందండి నాకైతే. సో, మేమైతే దర్శనానికైతే వెళ్ళాలిప్పుడు. చెప్పాను గదా! ఇంగ త్వరగా వెళ్ళాలి అనేసి అందుకోసమే మేమైతే బయలుదేరుతున్నాం. చూసారు గదా! ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అనేసి ఉంది. గోపురం దగ్గర అయితే ఇంకా మేము వెళ్తున్నామిప్పుడు. సో, ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా గుండ్లయితే చేయించుకోవాల్సిందుంటుంది. మేము వెళ్ళినప్పుడే కొంచెం జనాలైతే ఉన్నారు. కానీ ఇంకా వస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలోనే చాలామంది జనాలైతే వస్తారండి. మామూలుగా అంత పొద్దున్నే కాకుండా, అంత నైట్ కాకుండా మధ్య టైం అయితే ఉంటుంది గదా! మధ్యాహ్నము తర్వాత 11-12 తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేసారంటే 3కి అలాగైతే ఓపెన్ చేస్తారంట గుడి. అందుకోసమే భక్తులందరూ కూడా ఇంగ పరిగెడుతున్నారు. ఇంకా దర్శనానికి వెళ్ళడానికి అని జెప్పేసి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ మళ్ళీ లేట్ అయితే అయిపోతుంది. గుడి తెరిచిన తర్వాత మనం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలంటే బస్సులు ఇవన్నీ దొరకవు కాబట్టి ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు. కానీ బస్సులో వచ్చిన వాళ్ళైతే వెళ్ళలేరని చెప్పేసి మేమైతే కొంచెం త్వరగా అయితే పరిగెట్టాల్సిందొస్తుందండి. నైట్‌కి అక్కడే స్టే చేసే వాళ్ళైతే ఇంకా బావుంటుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఇవన్నీ చూసుకొని నిదానంగా ఏ టెన్షన్స్ లేకుండా మనమైతే వెళ్ళొచ్చు. సో, ఈ పక్కన ఉన్నదే వంకండి. చాలా బావుంటుంది. ఇప్పుడైతే చాలా లైట్‌గా వాటర్ అనేటివి పారాడుతా ఉన్నాయి. సో, అందుకోసమే నేనైతే ఏం వీడియో అయితే తీయలేదు. చూసారు గదా! భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది అనేసి. వాళ్ళందరూ కూడా దర్శనానికైతే వెళ్తున్నారండి. ఇంకా మేమొచ్చేసి ఇక్కడ వెళ్తున్నాము. ఒక చోట కూర్చోవడానికి, ఇంకా గుండు చేయించుకోవాలి కదా! అన్నట్లుగా. ఇక్కడొచ్చేసి పొంగల్లు కూడా ఉడకపెట్టుకొని దేవుడికి నైవేద్యంగా పళ్ళాలు ఇవన్నీ వేసుకుంటా ఉంటారు. మేము కూడా చరణ్, అద్వితకి పుట్టెంటుకలు తీపించేటప్పుడు ఇక్కడే పొంగల్ వండుకొని దేవుడికైతే పళ్ళెం వేసుకున్నామండి. అది కొంతమందికి ఆచారంగా అట్లా ఉంటుంది.
ఉంటుంది. సో, మాకు కూడా ఉండింది కాబట్టి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి నాకు ముఖ్యంగా బాగా నచ్చింది ఏందంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏమాత్రం హడావిడి లేకుండా చాలా నిదానంగా చాలా బావుంటుంది. అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బావుంటుంది. సో, మేము ఇక్కడ శ్రీవారి కళ్యాణ కట్ట దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రచ్చబండ ఉంటుంది కదా! నేను ఒక 3, 4 టైమ్స్ వచ్చినా కూడా 3, 4 టైమ్స్ మేమైతే ఇక్కడే కూర్చొని చిల్ అవుతా ఉంటాము. ఫస్ట్ వచ్చేసి ఇంకా నేను మా ఆయన సెల్ఫీ తీసుకుంటా ఉంటే ఇంకా మా లక్ష్మీదేవి వచ్చేసి వీడియో అయితే తీస్తా ఉంది మమ్మల్ని. ఎందుకంటే మేము గుండుకి ముందు అంటే హెయిర్‌తో ఉన్నప్పుడు కంపల్సరీగా ఫోటోస్ అనేటివి తీసుకుంటా ఉంటామండి. అది ఎందుకో ఏంటో అర్థం కాదు గానివ్వండి. అది మ్యాండేటరీగా వస్తా ఉంది అన్నట్లుగా అనిపిస్తా ఉంటది. సో, ఇక్కడ మా అద్దితాను కూడా ఇంకా గుండయిపోతుంది గదా! కొద్ది నిమిషాల్లో అనేసి ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. ఇంక మా చరణ్‌కయితే షర్ట్ ఇప్పేసాము. అక్కడ గుండుకి వెళ్తున్నాడు కదా అన్నట్లుగా. "ఉండు నాన్న నీకు వీడియో తీస్తానంటే" "అమ్మ ఏంటమ్మా నువ్వు గుడ్డలు లేకుండా నన్ను వీడియో తీస్తా ఉన్నావు నువ్వు" అనేసి చెప్తా ఉన్నాడు. సో, ఇంకా ఇక్కడికైతే వెళ్తా ఉన్నాం చూడండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా టికెట్ అయితే తీసుకోవాల్సిందుంటుంది. ఒక్కొక్క మనిషికొచ్చేసి 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇక్కడ టికెట్. ఇంకా మా అద్విత అయితే ఫుల్ జోష్‌లో అయితే ఉంది. అందుకోసమే కొంచెం వీడియో అయితే తీసుకున్నాము. ఇదొచ్చేసి దారండి. ఇంకా టికెట్లు తీసుకునేదానికి అయితే వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇంకా మా మామ వచ్చేసి అందరికీ టికెట్లయితే తీసుకుంటున్నారు. మా మామ, మా ఆయన, మా పిల్లలిద్దరూ కూడా గుండ్లయితే చేయించుకుంటున్నారండి. అందుకోసమే 4 టికెట్లయితే తీసుకున్నారు. ఇక్కడ హెయిర్ చూసారు గదా! వీళ్ళందరూ కూడా ఫ్యాన్‌ల కింద అయితే హెయిర్ అంతా ఆరబెట్టేసి ఇట్లాగా మూటలైతే కట్టున్నారు. ఇక్కడొచ్చేసి గ్రీజర్ అనేది ఉందండి. గ్లీజర్ అంటారు గదా! అదైతే ఉంది. ఎందుకంటే కొంచెం వేడిగా అయితే వాటరొస్తున్నాయి. సో, ఫస్ట్ మనం తలలు తడుపుకుంటే వాళ్ళు గుండు చేసేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అలా కాకుండా అంతా వాళ్ళే తడపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా! ఇక్కడ మా మామ వచ్చేసి ఇంకా అద్వితకు కూడా తలకాయ అయితే తడిపేశాడు. సో, అందుకోసమే నవ్వుతా ఉంది. వేడిగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి అంటే ఇంక మా మామ వచ్చేసి అట్లయితే మేమేమన్నా అబద్ధాలు చెప్తామా అనేసి మా మామ అయితే చెప్తా ఉన్నాడు. సో, నేనైతే నమ్మలేదు. వాళ్ళేదో జోక్‌గా చెప్తా ఉన్నారనేసి నేనైతే అనుకున్నాను. ఇంక ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గుండ్లు చేయించేదానికి ఏమి ఇబ్బందే ఉండదండి. ఎందుకంటే చాలా మందయితే ఉంటారు ఇక్కడ గుండ్లు చేసేవాళ్ళు. సో, అందుకే మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంచెం త్వరగా అయిపోతుంది. అలాగే మనం దర్శనానికి వెళ్ళేదానికి కూడా టైం అయితే సేవ్ అవుతుంది. ఇంక ఫస్ట్ వచ్చేసి మా చరణ్ అయితే కొంచెం వీడియో తీసుకున్నాము. తర్వాత ఇంకా మా ఆయన కూడా షేవింగ్ అంతా కూడా చేసేసారు. నెక్స్ట్ ఇంకా మా అద్విత టర్న్ అయితే వచ్చిందండి. కొంచెం గుండు చేసేంత వరకు బానే ఉండింది గానీ, లాస్ట్‌కొచ్చేసరికయితే ఏడుస్తా ఉంది. ఎందుకో మరి అర్థం కాలేదు. 3, 4 టైమ్ ఇదైతే 4థ్ టైము గుండు చేపించడం. బానే కోఆపరేట్ చేసిందండి. ఎందుకంటే కొంచెం నిదానంగానే చేసిందామ. అందుకోసమే బానే కోఆపరేట్ చేసింది. నేనైతే ఒరిజినల్ వాయిస్ ఏం పెట్టాలనేసి నేను అనుకోలేదండి. ఎందుకంటే లాస్ట్ వచ్చేసి పెంచులకోనలో వీడియోస్ తీసినప్పుడు చైల్డ్ సేఫ్టీ అనేసి వీడియో అయితే తీయడం జరిగింది. అద్విత ఏడ్చిందని చెప్పేసి. అందుకే నేను మొత్తం వాయిస్ ఓవరే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గుండ్లంతా కూడా చాలా కొద్దిగానే అండి వీడియో తీసింది. ఎందుకంటే చాలా హడావిడి అయిపోయింది. అలాగే వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేరు. అందుకోసమే మేమైతే కొంచెమే వీడియో తీసుకున్నాం. ఇంకా వీళ్ళు నలుగురు గుండు చేయించుకున్న తర్వాత ఇంకా కోనేట్లో అయితే మునుగుతున్నామండి. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ గూడా ఇంకా మా పాప మునుగుతా ఉంది అని చెప్పేసి చైల్డ్ సేఫ్టీ అనేసి పెంచులకోన వీడియో పెట్టినప్పుడు ఒక 6 మంత్స్ బ్యాక్ అది కూడా నాకైతే తీసేయడం జరిగింది. దేవుడి దయ వల్ల మళ్ళా నా వీడియోస్ నాకైతే వచ్చాయిలెండి. అందుకోసమే నేనైతే ఏం పెద్దగా తీయలేదు. పోస్ట్ చేయాలనేసి నేనైతే అనుకోలేదు. ఇంకా నేను, మా లక్ష్మీదేవి, మా ఆయన, మా అత్త అందరం కూడా మునిగామండి. చాలా జాలీగా, చాలా బాగా అనిపించింది. కోనేట్లో వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయండి. అందులో చలికాలము. చలైతే మామూలుగా పెట్టడం లేదు. అంత చలిగా ఉంది. ఇంకా అంతా డ్రెసప్ అయిపోయి ఇంకా దర్శనానికైతే వెళ్తున్నామండి. కనీసము మా మామ అయితే బొట్టు పెట్టుకునే అవకాశం కూడా ఇయ్యలేదు. ఎందుకంటే మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. గుడి తొందరగా రాండి. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేదానికి టైం అయిపోతుంది అనేసి చాలా త్వరగా అయితే వచ్చేసాము. చూసారు కదా! నేను అన్నీ అప్పుడు సర్దుకుంటా ఉన్నాను. నా హెయిర్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. అస్సలు కుంకుమ పెట్టుకోలేదు. హెయిర్ దువ్వుకోలేదు. జస్ట్ చీర కట్టేసుకొని ఇంకా గబగబా మేమైతే దర్శనానికి బయలుదేరిపోయామండి. ఏంటో నాకు అస్సలు అర్థమే కాదు.
ఎప్పుడొచ్చినా గూడా ఇలాగే జరుగుతా ఉంటది మాకైతే. ఇంక జస్ట్ మా పాపకైతే ఇంకా గౌన్ అయితే వేసేసాను. ఇంక మా మామయ్య దగ్గరికిచ్చేసి ఇంక నేనైతే రెడీ అయ్యాను. జస్ట్ చీర కట్టుకున్నానులెండి అంతే. మా లక్ష్మీదేవి అయితే ఏందో ఎప్పుడొచ్చినా గూడా ఇలాగే జరుగుతా ఉంటదని చెప్పేసి కొంచెం విసుక్కుంటా ఉంది. ఇంక ఇక్కడొచ్చేసి నిత్య కళ్యాణం అని చెప్పేసి ఎప్పుడు కళ్యాణం జరుగుతూనే ఉంటుంది గదండీ! అక్కడికైతే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని ఇంకా లేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఎందుకంటే అమ్మవారి టెంపుల్ గూడా క్లోజ్ చేసేస్తారు అనేసి అక్కడికైతే బయలుదేరుతున్నామండి. అక్కడ చూస్తే అబ్బా! కాలు పెట్టేదానికి గూడా సందు లేదు. అంతమంది జనాలైతే ఉన్నారండి. ఎంతమంది జనాలున్నా గూడా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పిల్లల్ని తీసుకొని అంతమంది జనాలల్లో వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తా ఉంటది నాకు. మీకెలా అనిపిస్తదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. గుడిలో ఎలాగో ఇంకా వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ తీసుకునేదానికి అవకాశం ఉండదు కాబట్టి నేనైతే బయట ఉండేటివన్నీ కూడా వీడియోస్ తీసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చూడని వాళ్ళైతే ఉంటారండి. నేను కూడా చాలా వీడియోస్ వచ్చేసి ఇట్లాగే యూట్యూబ్‌లో చూస్తా ఉంటాను. ఎందుకంటే ప్రతి చోటికి మనమైతే వెళ్ళలేం కదా! అవైలబుల్ ఉండే చోట్లకు మాత్రం వెళ్తాము. లేని చోట్లు ఈ విధంగా అయితే చూస్తారు అన్నట్లుగా నేనైతే మేము వెళ్ళిన ప్రతిసారి ఇలాగైతే వీడియోస్ పోస్ట్ చేస్తా ఉంటాను. సో, ఇప్పుడు ఇంకా దర్శనానికైతే కొంచెమే టైం ఉంది అని చెప్పేసి అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారండి. ఇంకా అమ్మవారి టెంపుల్‌కి కూడా మేమైతే వెళ్ళాము. అక్కడ కూడా కొంచెం అయితే వీడియో తీశాను. ఇంతకీ నా వీడియోస్ చూస్తున్నారు గదా! ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళుంటే అలాగే మన వీడియోస్‌కైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మనకి రీచ్ అనేది బాగా వస్తుంది. అందుకోసమే నేనైతే అడుగుతున్నాను. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత టెంకాయలు మనం ఎక్కడ కొట్టలేం కాబట్టి ఇక్కడికొచ్చేసి అంటే గుడికి ముందు పక్క అయితే ఉంటుంది కదా! ఈ విధంగా ఇక్కడికొచ్చేసి ఇంక టెంకాయలైతే కొట్టుకున్నామండి. ఇంకా టెంకాయ కొట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఉంది అని చెప్పాను గదా! ఆ దగ్గరికైతే వెళ్తున్నాము. అక్కడ కూడా దర్శనం చేసుకుందామని. అక్కడ మాత్రం ఇంగ చెప్పినట్లు సందు గూడా లేదండి అసలు. ఇంకా మా అద్విత వచ్చేసి మార్నింగ్ కొంతసేపు మాత్రం నిద్రపోయింది. జర్నీలో వచ్చేసి ఇంకా అస్సలు నిద్రపోలేదు. సో, ఇంకా ఏడుస్తానే ఉంది ఆ జనాల్ని చూసి, ఆ రష్‌ని చూసి. ఎందుకంటే ఇంకా జనాలు ఎక్కువగా ఉన్నారు. అందులో చిరాకుగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఎత్తుకొని అని చెప్పేసి కొంచెం చిరాకు పడతా ఉంది. ఎలాగోలాగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఎంతమంది జనాలున్నా కూడా చాలామంది వస్తానే ఉంటారు. ఇంగ ఫ్రీ బస్సులు అని చెప్పేసి చాలామంది వస్తున్నారా అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. మేము అలాగైతే ఏం లేదండి. ఫ్రీ అనేసి ఏం లేదు. మేము వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్తా ఉంటాం. డబ్బులు పెట్టి కూడా మేమైతే వెళ్తా ఉంటాము. ఫ్రీ అనేసి మేమైతే ఏం రాలేదు. ఎందుకంటే కొంతమంది అలా అనుకుంటా ఉంటారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇంకా లోపల అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారైతే ఉంటారండి. ఆమెనైతే దర్శనం చేసేసుకొని మేము బయటికైతే వచ్చాము. ఇంకా ఇక్కడ చెట్టు చూసారు గదా! ఈ చెట్టుకి చాలామంది ఉయ్యాలలైతే కడుతున్నారు గదండీ! ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు ఇలాగ చెట్టుకి ఉయ్యాలలు కడితే పిల్లలు పుడతారనేసి ఒక నమ్మకం అండి. అందుకోసమే చెట్టుకైతే ఉయ్యాలలైతే కట్టారు. చాలా మంచిగా అనిపిస్తా ఉంటది నాకైతే. ఎందుకంటే ఎవరి నమ్మకము వాళ్ళది అన్నట్లుగా దేవుడిని నమ్ముతా ఉన్నవాళ్ళు ఈ విధంగా అయితే కడతా ఉంటారు. ఇక్కడ పెంచల నరసింహస్వామి వచ్చేసి ఒక సత్యమైన దేవుడండి. ఎందుకంటే మనం ఏదైనా నిష్టగా కోరుకున్నామనుకోండి అది కంపల్సరీగా నెరవేరుతుంది అనేసి ఒక ప్రజలకున్న నమ్మకం. అందుకోసమే జనాలైతే ఇక్కడికి తరచూ వస్తానే ఉంటారు. ఎన్నిసార్లు వచ్చినా కూడా చాలా మంచిగా, చాలా కొత్తగా అనిపిస్తా ఉంటది. ఇంకా మా అద్విత వచ్చేసి ఇక్కడ కొబ్బరి చిప్ప ఇచ్చితే ఇంకా కూర్చొని తింటా ఉంది. పిల్లల్ని కూడా తీసుకొనొచ్చారండి. అంటే టూర్ లాగా తీసుకొచ్చారో మరి ఏంటో నాకు తెలీదు గానీ, టీచర్స్ అయితే పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉన్నారు. అందుకోసమే మేము కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ఇంకా రగ్గు పరుచుకొని మేమైతే కూర్చున్నామండి. ఇంక మా చరణ్ వచ్చేసి కాలు మీద కాలేసుకొని పనుకున్నాడు. ఏంటి మీరు నన్ను లేయమంటారా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నతోనే గొడవలు పడతా ఉంటాడు. ఈ మధ్య చరణ్‌కైతే గొడవలు పడడం ఎక్కువైపోయిందండి. అసలు స్కూల్‌కి వెళ్ళినప్పటి నుంచి అలాగే చేస్తా ఉన్నాడు. ఇంతకు ముందుగా వంక అనేసి మనం మాట్లాడుకున్నాం కదా! అదే అండి ఈ వంకొచ్చేసి ఇక్కడే
అంటే నీళ్లు పారుతా ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది అనేసి చెప్తా ఉంటారు. ఇంతవరకు నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు. ఇంకా ఈ నేచర్ ఇదంతా కూడా చాలా బావుంటుందండి. పెంచులకోనలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదొచ్చేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళే సమయంలో నేను తీసుకున్న వీడియో. ఎందుకంటే ఏ గుళ్ళు అంటే అన్ని గుళ్ళు కూడా క్లోజ్ చేసేశారు. తరువాత ఇంకా జనాలైతే ఎవరే కనలేరండి. ఎందుకంటే గుళ్ళు క్లోజ్ చేశారు కాబట్టి మేమప్పుడు కూడా దర్శనం చేసుకోకుండా ఉండింటే, ఒకవేళ ఇప్పుడు కూడా మాకైతే దర్శనం దొరికేది కాదు. 3 తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళాల్సిందుంటుంది. అందుకోసమే మేమైతే చాలా తొందరపడి ఇంక దర్శనం అయితే చేసేసుకున్నాము. ఎవరైనా ఒక్కసారి కూడా విజిట్ చేయకుండా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇదొచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంటుందండి. మేమైతే ఆల్రెడీ ట్రావెలింగ్ వ్లాగ్‌లో ఇవన్నీ చెప్పాను గానీ మళ్ళీ చెప్తున్నాను. రాజంపేటకైతే వచ్చాము. మాధవరం నుంచి రాజంపేటకి. తర్వాత రాజంపేట నుంచి రాపూరు, ఇంక రాపూర్ నుంచి పెంచలకోన. బస్ చూసారు గదా! ఇంక మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంక మేమైతే ఇంటికొచ్చేటప్పుడు బస్సయితే వచ్చిందండి పెంచులకోనకి. వస్తే అక్కడ ఎంతమంది జనాలున్నారంటే, ఒక 3 బస్సులు నిండిపోయేంత మంది జనాలున్నారండి. ఇంకా ఇలా గాదులే ఇంక బస్సు మనం నమ్ముకొనుంటే ఇంక ఇంటికి వెళ్ళేలోపు చాలా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి మళ్ళీ ఆటోలో అయితే వచ్చేసాము. అప్పటికే సన్‌సెట్ అయితే అవుతూ ఉందండి. ఇంకా పౌర్ణమి కావటంతో మేము పౌర్ణమి రోజు వెళ్ళాము. పౌర్ణమి కావటంతో ఇంక చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే చంద్రుడంతా కూడా చాలా పెద్దగా బావుంది. అక్కడికి మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 7:30 అయితే అయిందండి. ఇంక అప్పుడొచ్చేసి చాలా హడావిడిగా గుండ్లు చేపించుకున్నారు కాబట్టి, హడావిడిగా ఇంక ప్రసాదం కూడా చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే ఈ విధంగా స్వామికైతే నామాలు వేస్తారు. నేనైతే స్నానం చేసేసి గబగబా ఇంకా ప్రసాదం వండుకొని, ఇంకా తర్వాత దీపారాధన చేసుకొని, ఇంకా వీళ్ళైతే బొట్లయితే పెట్టుకుంటున్నారు. మా అద్విత కూడా ఇంక వాళ్ళు బొట్లు పెట్టుకుంటా అంటే, ఇంక నాకు పెట్టమంటే, ఇంక వాళ్ళ అత్త అయితే పెడతా ఉంది. ప్రసాదం అయితే వండుకున్నామండి. బెల్లమన్నము 3 పల్లాలైతే వేసుకొని, దానిపైన నెయ్యయితే వేసుకున్నాం. ఈరోజు డిన్నర్‌కి కూడా అదే. ఇంక తెచ్చుకున్న లడ్లొచ్చేసి ఇంక దేవుడి ముందయితే పెట్టుకున్నాము. ఇంక ప్రతిసారి ఇంక చేసినట్లే అండి. కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఇంక మన వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎలా చేస్తాము, ఏంటి ఒక్క పొద్దనేసి. ఇంక మా అద్విత చూసారు గదా! ఇంక దండం అయితే పెట్టుకుంటా ఉందండి. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీగా తెలియచేయండి. ఈ పెంచులకోన వీడియోని బాగా హిట్ చేస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వ్యూసే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. సో, నా ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టు మీరు కూడా వీడియోస్ చూస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. సో, ఇంకా అప్పటికే మేము టెంకాయ కొట్టుకునేటప్పటికి 8:30 ఆ టైం అయితే అయిపోయిందండి. కానీ కంపల్సరీగా మేమైతే పళ్ళెం వేసుకుంటామండి పెంచులకోనకు వెళ్ళొచ్చిన తర్వాత. అంటే కంపల్సరీగా గుండ్లు ఎలాగో చేపించుకుంటారు కాబట్టి, గుండ్లు చేపించుకున్న వాళ్ళు కంపల్సరీగా స్నానాలవి చేసేసి ఒక్క పొద్దు చెల్లించాలనేసి అనుకుంటాం కాబట్టి, కంపల్సరీగా అలాగే చేస్తాం. ఒకవేళ తిరుమలకు వెళ్ళినా కూడా ఇదే విధంగా అయితే ఫాలో అవుతామండి. ఇంక లాస్ట్‌లో ఇంక మా మామ అయితే టెంకాయ కొట్టాడు. ఇంక అందరం కూడా దండం అయితే పెట్టుకున్నాం. సక్సెస్‌ఫుల్‌గా మా పెంచులకోన అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేసాం. ఎలా ఉందో కింద కామెంట్స్‌లో